ఇండియాలో కొత్త ట్రెండ్ ఊపందుకుంటోంది. అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్న మహిళలు ఏ విషయంలో కూడా తగ్గేదేలే అంటున్నారు. మందుబాబుల కంటే మేమేం తక్కువ అంటూ నారీమణులు మద్యం బాటిళ్లు ఎత్తి గటగటా తాగేస్తున్నారు. అలా అని వాళ్లు ఏ మెట్రోపాలిటన్ సిటీల్లో నివసించేవాళ్లు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇండియన్ ఆల్కహాల్ సర్వే 2025 ప్రకారం భారతదేశంలో పురుషుల కంటే ఎక్కువగా మహిళలు మద్యం సేవిస్తున్న రాష్ట్రాలు ఏవో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే యువతలో ఈ కల్చర్ బాగా పెరిగిపోతోంది. కానీ ఇండియన్ ఆల్కహాల్ సర్వే 2025 ప్రకారం భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే మహిళలే పురుషుల కంటే అధికంగా మందు కొడుతున్నట్లు పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం టాప్ 3లో ఉండగా తెలంగాణ 4వ స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో జార్ఖండ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. బీర్, విస్కీ, వైన్, వోడ్కా మొదలైన ఆల్కహాల్ ఆధారిత పానీయాలు సేవించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. వారాంతాల్లో పార్టీలు, పబ్లు, అఫిషియల్, వ్యక్తిగత వేడుకల్లో మద్యపానీయాలు కామన్గా కనిపిస్తున్నాయి. మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో వయసు, జెండర్తో సంబంధం లేకుండా మద్యం తాగే సంస్కృతి నానాటికి ఎక్కువవుతోంది. ఇండియాలో కేవలం మగాళ్లే మద్యపాన ప్రియులనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ అనేక రాష్ట్రాల్లో మహిళలు ఈ విషయంలో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా పలు గిరిజన ప్రాంతాల్లో అనాది కాలం నుంచి సంప్రదాయ మద్యం సేవించే అలవాటు ఉండడమే ఒక కారణం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ప్రకారం మహిళల్లో మద్యపానం పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. స్థానిక సంప్రదాయాలు, మారుతున్న జీవనశైలి, సామాజిక సంస్కృతులు మారడం, ఒత్తిడి వల్ల స్త్రీలు మద్యపానం చేస్తున్నారని తేలింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడి మహిళల్లో మద్యం సేవించే రేటు 24.2%. ఇక సిక్కింలో 16.2% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. వారు చాంగ్ అనే ప్రసిద్ధ స్థానిక బీరు తాగడానికి ఇష్టపడతారట. జాబితాలో తర్వాతి స్థానంలో అస్సాం ఉంది. ఇక్కడ 7.3% మంది మహిళలు మద్యం సేవిస్తారు. విస్కీ ఎక్కువగా తాగుతారట. మన తెలంగాణలో 6.7% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ మహిళల్లో ఈ రేటు ఎక్కువగా ఉంది. వేడుకలు, ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో మద్యం వినియోగం పెరిగేందుకు దారితీస్తున్నాయి. జార్ఖండ్లో జరిపిన ఒక అధ్యయనంలో 6.1% మంది మహిళలు మద్యం సేవిస్తున్నట్లు తేలింది. అనేక గిరిజన వర్గాల్లోని సాంస్కృతిక ఆచారాలే ఇందుకు కారణం. అయితే తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మహిళలు పెద్దగా మద్యం జోలికి వెళ్లరని నివేదికలు చెబుతున్నాయి.